తేదీ 4/3/2026 బుధవారము. నేను ఈరోజు చెప్పబోయే చిన్న కథ పొట్టి పిచ్చుక కథ. జై శ్రీరామ్. అనగనగా ఒక ఊళ్ళో కొంచెమంత పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఎంతో కష్టపడి కొంచెమంత జొన్న చేను వేసుకున్నాడు. అది అలా అలా పెరిగి కంకులు వేయడం మొదలుపెట్టింది. అది మొదలుపెట్టే టైంలో 2 బమిడలేళ్ళు, బంగారు లేడి, 2 వెండి లేళ్ళు, డీర్, నార్మల్ స్మాల్ డీర్ ఉంటాయి కదా, అవి వచ్చి రాత్రులు తినివేయడం మొదలుపెట్టినాయి. అవి తినిపోగా 1/2 కంకి మిగిలితే, కంకి అంటే జొన్నలు, మన పొట్టి పిచ్చుక వచ్చి పగలు తినేస్తూ ఉండేది. ఒకనాడు బ్రాహ్మణుడు పొలం వచ్చి చూసుకునే వరకు చేనంతా ఫుల్గా మొత్తం తినేసిందనమాట. పొట్టి పిచ్చుక 2 బంగారు లేడులు, 2 వెండి లేళ్ళు, 1/2 అక్కడక్కడ మిగిలిన కంకులు పిచ్చుక తింటా ఉంది. పాపం బ్రాహ్మణుడికి ఏడుపు వచ్చింది, కోపం వచ్చింది. ఈ పిచ్చుక పని పట్టాలనుకొని బోయేవాడి దగ్గరికి పోయి వల అడిగి తెచ్చి ఉచ్చులేసాడు. పాపం పొట్టి పిచ్చుక అది కానకుండా వచ్చి ఉచ్చుల్లో చిక్కుకుంది. ఇంకే బ్రాహ్మణుడు ఎగిరి గంతేసి దాన్ని చంకలో పెట్టుకొని ఇంటికి బయలుదేరాడు. ఇక మన పిచ్చుక ఊరుకుంటుందా? చంకలో కూర్చునే పాట ఎత్తుకుంది. కొంచెమంత బ్రాహ్మణుడికి గూ గూ గూ, కొంచెమంత జొన్న చేను గూ గూ గూ, 2 బమిడిలేళ్ళు గూ గూ గూ, 2 వెండిలేళ్ళు గూ 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 అంటూ పాడుకుంటూ పేద బ్రాహ్మణుడు పిచ్చుక కలిసి ఇంటికి వెళ్ళిపోయారు.